నిన్న వీడియో చేసినప్పుడు కూడా మనం రీసెంట్గా లాస్ట్ వీడియో మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఏంటి అంటే డేటా వ్యాలీకి సంబంధించి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంటుంది, సో ఇలా ఉంటుందని చెప్తే చాలా మంది నేను డబ్బులు కట్టి ఎందుకు జాయిన్ అవ్వాలి, ఓకే డబ్బులు కట్టి నేను జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈరోజు సిబిఎస్ఈ ఇలాంటి ఒక వీడియో చూసే ఈ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. డిసెంబర్లో జాయిన్ అయ్యారు ఈ స్టూడెంట్. ఇప్పుడు ఏఐఎంఎల్లో జాబ్ తెచ్చుకున్నారు. ఇదే డేటా వ్యాలీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఓకే ఆ కంటెస్ట్లో నేను మాట్లాడుతూ ఉన్నా. చాలామంది అంటారు కదా ఎందుకు అంటే స్కిల్స్ నేర్పిస్తారు. కాలేజ్ డేస్లో లేకపోతే మన చిన్నప్పటి నుంచి చదివిన చదువులన్నీ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాం. ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకొని, అంటే ఈ స్కిల్ నేర్చుకుంటే నెక్స్ట్ నీ కంపెనీలో ఎంట్రీ ఉంటుంది. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి మినిమల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడంలో తప్పేం లేదు, టైం కూడా ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మీరు టైం ఎక్కువ పెట్టే కొద్దీ హాస్టల్ ఫీజు ఎక్కువ అయిపోతుంది. ఓకే ఏదో నామకే వస్తే ఇప్పుడు అమీర్పేట్ కానీ కొన్ని ఎస్ఆర్ నగర్ కానీ లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్ కేబిహెచ్పీలో కానీ ఎలా ఉంటాయి 10,000 కోర్సులు, 15,000 కోర్సులు, 20,000 కోర్సులు ఉంటాయి. కానీ ఇక్కడ కోర్సుకు మీకు తక్కువ అవుతుండొచ్చు. అదే వాళ్ళు ఏం చేస్తారు 1 ఇయర్ అట్లా తెలియకుండానే ఇయర్స్ గడిచిపోతే మీకు హాస్టల్ ఫీజులే బోల్డ్ అవుతాయి. ఒక సంవత్సరం మీరు హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఖచ్చితంగా 5 లక్షలు అవుతుంది. యావరేజ్న తక్కువ. సరే తక్కువ ఖర్చు పెట్టారనుకుంటే 25,000 నుంచి 30,000 అవుతుంది. అంటే 3 లక్షల నుంచి 3.5 లక్షలు ఒక సంవత్సరం. మళ్ళీ ఫ్యూచర్ ఏంటో కూడా తెలీదు, టైం కూడా వేస్ట్ అవుతుంది. ఓకే సో ఈరోజు జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అయిన జాబ్ వచ్చిన క్యాండిడేట్ తోటి అసలు తన ఎక్స్పీరియన్స్ ఏంటి డేటా వ్యాలీ తోటి, అండ్ ఇంతకుముందు నేను వీడియో చేసేటప్పుడు కూడా మన పర్సన్ మాట్లాడాడు, నేను మీ వీడియో చూసి ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మన నుంచి వచ్చిన స్టూడెంట్కి అతనికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా హ్యాపీగా జాబ్ తెచ్చుకొని ఇప్పుడు మన ముందు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అసలు ఎలా ప్రిపేర్ అయ్యాడు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో మన ముందు ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చరణ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరల్గా జాబ్ రావడం అనేది కొంచెం కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయి ఉంటారు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమెయిల్ రోల్ కావాలి అంటే చాలా టఫ్. ఈ సిచ్యువేషన్లో నేను డేటా వ్యాలీ నుండి ఎంతో నేర్చుకున్నాను. అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ఎట్లా అంటే ఫస్ట్ మనకి ఎట్లా అంటే యాప్ట్యూడ్ రౌండ్ చెక్ చేస్తారు, వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేశారు. సో నేను యాప్ట్యూడ్లో కాన్ఫిడెంట్గా ఆన్సరింగ్ చేసి ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేసాను. అండ్ మళ్ళీ టెక్నికల్ సైడ్ కూడా నన్ను బాగానే ట్రైన్ చేశారు, అంటే 1:1 ట్రైనింగ్. నేను డిసెంబర్లో జాయిన్ అయ్యాను. అప్ టు 6 months నేను ఫస్ట్ డేటా అనలిస్ట్గా జాయిన్ అయ్యాను. తర్వాత కంపెనీ ఎలా చూస్తుందంటే ఒక స్టూడెంట్ ప్రొఫైల్ని ఈ స్టూడెంట్ మనకి ఒక డేటా అనలిస్ట్ సైడ్ కాకుండా ఇప్పుడు వచ్చిన ఏఐ ఏరాలో ఏఐ సైడ్ కూడా చూస్తున్నారు. సో నాకు వీళ్ళు ఏం చేశారంటే నువ్వు ఏఐ రిలేటెడ్ కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే అంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, క్లయింట్స్ ఎలా వర్క్ చేస్తున్నారని ఆ అప్డేట్స్ని పట్టుకొచ్చి నన్ను కూడా అలా ట్రైన్ చేశారు. సో నేను డేటా అనలిస్ట్ నుండి ఏఎంఎల్ రోల్కి షిఫ్ట్ అయ్యాను. నేను దాంట్లో కెరీర్ స్టార్ట్ చేశాను. ఒక 3 monthsలోనే నేను ఏఎంఎల్గా జాబ్ తెచ్చేసుకున్నాను. ఓకే సో ఇక్కడ ఒక విషయం ఒక పాయింట్ మనం మాట్లాడాలి, మీ అందరూ కూడా తెలుసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే దాని డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అని నేను యాడ్ చేస్తాను. ఏంటంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఇక్కడ కరికులం అనేది డైనమిక్గా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ నువ్వు ఈ కరికులం నేర్చుకోవడానికి వచ్చు, ఇదే నేర్చుకొని నీకు పంపిస్తావు జాబ్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, డైనమిక్గా ఉండాలి. మనం నేర్చుకునేది కూడా కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం స్కిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తేనే ట్రెండ్కి తగ్గట్టు రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనకు జాబ్ వచ్చే పరిస్థితి. సో అయితే చరణ్ అంటే మార్నింగ్ నుంచి డే ఎలా జరుగుతుంది ఈ డేటా వ్యాలీలో? యాక్చువల్లీ ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 దాకా ఉంటుంది. సో యాక్చువల్లీ మనం 9 hours అబౌవ్ లాగిన్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మానిటరింగ్ ఇక్కడ. సో నేను 10కి వస్తాను, 7కి లాగౌట్ అయిపోతాను. వితిన్ 9 hoursలో నేను 6 hours దాకా చాలా నేర్చుకుంటాను. ఓకే అండ్ 3 hours యాప్ట్యూడ్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, కల్చర్ ఎన్వైరన్మెంట్ సైబర్ టవర్స్లో, ఇంకా ఏఐ సైడ్ కానీ సమ్మిట్స్ కానీ కొన్ని వెబినార్స్ జాయిన్ అవ్వడం, లేదా ఇంకా దీని గురించి అయినా తెలుసుకోవడం, దాన్ని స్పెండ్ చేస్తాను. ఓకే ఎన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారు అక్కడ? నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ 2 చేశాను. వన్ ఈజ్ మోస్ట్లీ డిమాండ్ ఇన్ ఏఐ ఎరా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ హాస్పిటల్ సైడ్ చేశాను. ఎందుకంటే హాస్పిటలైజేషన్ కూడా అప్కమింగ్ డేస్లో ఈ ఏరాలో అది కూడా ఒక పార్టే కాబట్టి దాని సైడ్ కూడా చేసేసాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ 2 చేసేసాను. ఓకే మీ పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడు? నేను యాక్చువల్లీ 23 పాస్డ్ అవుట్. బ్రాంచ్ సిఎస్సి. ఓకే సో ఏ కాలేజ్ తెలుసుకోవచ్చా? నేను కాలేజ్ నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్. ఓకే
సో ఎలా తెలుసుకున్నావు డేటా వ్యాలీ గురించి? యాక్చువల్లీ నేను 23 పాస్డ్ అవుట్ని. ఫస్ట్ నేను మాదాపూర్లో కోర్స్ తీసుకున్నాను డేటా అనలిస్ట్ పైన. అది కొంచెం కోర్సు కొంచెం సరిగా కాలేదు. సో నేను రిగ్రెట్ అయ్యి మళ్ళీ ఇది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అప్పుడు పవన్ సార్ ఉండేది, ఇప్పుడు 1 year బ్యాక్, లైక్ జూన్ 2025లో. పవన్ సార్ మోటివేషన్ విన్నాక ఇన్స్పైర్ అయ్యాను. కానీ అంత అమౌంట్ అంటే నేను యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నేను కొంచెం భయపడ్డాను. తర్వాత ఇక కొంచెం టైం వేస్ట్ చేశాను 2-3 months దాకా. అంటే నేను కూడా దీని గురించి తెలుసుకున్నాను, అంటే ఫస్ట్ టైం డేటా వాల్యూ ఎలా ఉంటుంది ఏంది అని. సో అన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్సే ఉన్నాయి. వాళ్ళ తరపు నుండి అన్ని ఎన్వైరన్మెంట్ ఓకే, మన తరపున కూడా కాన్ఫిడెన్స్ కావాలని నేను నిర్ణయించుకున్నాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక బయట సరౌండింగ్స్లో డేటా వాల్యూ బూమింగ్ అవుతుంది. మళ్ళీ అంతలోనే సివైసీ ఛానల్లో ఇంకా అప్లోడ్ చేశారు. ఇక అప్లోడ్ చేసిన 2-3 daysకే ఇంకా టైం వేస్ట్ చేయొద్దు, మళ్ళీ స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని వితిన్ 15 daysలో నేను ఎన్రోల్ అయిపోయాను. ఓకే. సో అయితే ఇక్కడ మా సివైసీ కూడా హైలైట్ అవుతుంది. సివైసీ వీడియో చూసి వచ్చి జాయిన్ అయ్యాడు. బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే నేను ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే, మనల్ని నమ్మి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆ జాబ్ వచ్చిన, అంటే అదే స్టూడెంట్ని, అంటే మనం ఒక జాబ్ తెచ్చుకోవాలి ప్రయత్నాల్లో ఉండే ఒక స్టూడెంట్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు గైడ్ చేసి సరైన ట్రైనింగ్ ఇచ్చి సరిగ్గా ఆ కంపెనీస్కి దానికి సంబంధించిన రెగ్యులస్ ట్రైనింగ్, దానికి సంబంధించిన మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, లేకపోతే కమ్యూనికేషను, యాప్టిట్యూడ్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ అదే స్టూడెంట్ని జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం ప్రౌడ్ ఫీలింగే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను మనం ఐ థింక్ డేటా వ్యాలీ డిసెంబర్ నుంచి మల్టిపుల్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అందులో చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఆ జాబ్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఈరోజు దాదాపు ఒక 5-6 members ఉన్నారు. ఈరోజు ఈ రీసెంట్గా లాస్ట్ 1 week 10 days నుంచి జాబ్ వచ్చిన వాళ్ళు. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సైన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ముందు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, డేటా వ్యాలీ స్టూడెంట్. ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, సో ఇప్పుడు ఫర్దర్గా తనకు ఆల్రెడీ అబౌట్ టు రిలీజ్ ఆఫర్ లెటర్ అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్గా ఫైనల్ స్టేజ్లో ఉంది అది. సో ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి తనకు జాబ్ కూడా జాయినింగ్ కూడా అయిపోతుండొచ్చు. బట్ మనం ఏదైతే ఉందో జెన్యున్గా అదే చెప్పాలని ఇప్పుడు మనం అబౌట్ ఆఫర్ లెటర్, రిలీజ్ ఆఫర్ లెటర్ అనే విషయం మనం క్లారిటీ చెప్తున్నాము. సో హాయ్ అండి, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మీరు ఎలా జాయిన్ అయ్యారు డేటా వ్యాలీలో? I came from UK. So Okay. after that I searched so many institutes. So I thought that this institute is best. So I came here and joined. So they said in that starting, which course they have. GCP, GenAI with Python. So Okay. I have started from January 28th. I have joined here. Okay. So I thought it is best. So GCP has been completed and everything courses from Okay. morning 10 to evening 7. Okay. From 10 to 12 we would have class. So from 12 to evening 7 we would practice classes. So like that I have got. So most of the time I have heard many a times, those who came from abroad, it will be difficult to get a job. So because Indian companies, they won't give opportunity to give interview also. Did you face any difficulty in that matter? No, after coming to India I have not faced yet. Okay. Normally I have came here and whatever I have tried, they have given me mock test practice, everything. So I have practiced myself so that I can, with the help of them, I can achieve it. Okay, data value. Yeah, data value. So what about your friends? Friends would support in some help, like projects, whatever we are doing, they will support us, Okay. help us so that we can manage everything. Okay. How many projects, real-time projects have you done here? Normally 2 projects I have done. Two projects? Like restaurant project in the class itself. Okay. We have completed it. Any certifications related to? No, not yet. Like GCP, we would like the certification, but before that only I have achieved this final. Okay, as a prompt engineer. This is my first interview. Okay. Like as a prompt engineer, so I have succeeded, but waiting for the final interview. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈరోజు ఇంకొక స్టూడెంట్ మన ముందు ఉన్నారు. ఇదే స్టూడెంట్ తోటి జాబ్ రాకముందు నేను ఫీడ్బ్యాక్ ఇక్కడికే వచ్చి జెన్యున్గా ఉంటుందా, జాయిన్ అవ్వచ్చా, ఎలా ఉంటుంది, ఇలాంటి ఫీడ్బ్యాక్ నేను తీసుకొని ఉన్నా. ఒకవేళ అది ఎవరైనా చూడకపోతే నాకు తెలిసి మీరు యాడ్ చేయండి ఈ వీడియో తర్వాత, లేకపోతే వీడియో ముందు అది కూడా యాడ్ చేయండి. అయితే ఇప్పుడు అతను జాబ్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో వెరీ హ్యాపీ. ఇక్కడ ఏంటి అంటే జాబ్ రాకముందు స్టూడెంట్స్ నుంచి మాట్లాడాను, జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మనం అందుకనే మనం ఒక ఇన్స్టిట్యూట్ని మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు విల్ డూ ప్రాపర్ రీసెర్చ్ అండి.
ఓకే, ఆ ఇన్స్టిట్యూట్ జెన్యున్గా కష్టపడుతుందా, నిజంగా వాళ్ళకి టైఅప్స్ ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన ఏ కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయా కూడా, ఆ కాంట్రాక్ట్స్ కూడా నేను చూస్తూ ఉంటాను. నేను చూసి అప్పుడు నేను జనాల్లోకి తీసుకెళ్తాను, స్టూడెంట్స్ ముందుకు మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈరోజు మన ముందు ఇంకో స్టూడెంట్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్, డేటా వ్యాలీ టీ షర్ట్ వేసుకొచ్చేసినాం. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే వేసుకెళ్తావా? లేదు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు జాయిన్ అయ్యావు హర్ష? సో నేను జూన్లో జాయిన్ అయ్యాను సార్. లాస్ట్ ఇయర్ జూన్లో జాయిన్ అయ్యాను. జూన్ ఎండింగ్లో జాయిన్ అయ్యాను. సో ప్రజెంట్ నో కంప్లీటెడ్ లైక్ 6 months ఆఫ్ కోచింగ్ అండ్ ఇంటర్న్షిప్. ఓకే, సో ఇప్పుడు ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ డేటా వ్యాలీ. సో ఆఫ్టర్ అట్ నౌ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్ డెవలపర్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆఫర్ లెటర్. ఓకే. సో ఇంకోటి, ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఈ డేటా వ్యాలీతో నువ్వు ట్రావెల్ అయ్యావు కదా. సో ఎలా ఉంటుంది అసలు? డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది? ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు ఇప్పటి వరకు? Yeah, sir. I almost attended like 10 interviews from the starting. So I was like, I was coming to the last step, and at last step I was losing the interviews. Okay. So at now, like this interview has gotten me. So I have been selected for the first round of interview, and now I have performed well in the second round of interview. So that the HR called me and tell like, you have been shortlisted for the next round. I will soon inform you about the offer letter. Okay. So that's how ఓకే. it's going. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. మీరు పాస్ అవుట్ అయ్యారు ఎప్పుడు? 2020. 25 అయిపోగానే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు, ఒక 3-4 months గ్యాప్. సో మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది మీతో పాటు చదువుతుంటారు కదా, వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వచ్చాయా? బయట సార్ ఇక్కడ వచ్చాయి సార్. అట్ ఫస్ట్ లైక్ డిసెంబర్లో బాగా వచ్చాయి. ఆ తర్వాత కొంచెం మార్కెట్ డౌన్ అవడం వల్ల కొంచెం ప్లేస్మెంట్స్ తగ్గాయి. ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది. సో జాబ్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో నౌ దే ఆర్ ప్లేసింగ్. ఓకే. ఓకే. సో యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి యాప్టిట్యూడ్ కానీ కమ్యూనికేషన్ కానీ క్లాసెస్ జరుగుతున్నాయి. యాజ్ దే హ్యావ్ గివెన్, ఐ మీన్ మేము ఇస్తున్నాము అని చెప్పి మాట ఇచ్చారు. అది దాని ప్రకారం కమిట్మెంట్ ప్రకారం జరుగుతుందా? Yes sir, as per like aptitude classes they are going on daily. So that morning they will come and they will take the 1 hour or 2 hours aptitude session for every batches. And after completion of that, coming to the communication sessions, we have that we have daily communication sessions that is going on like 1 hour. So after that daily every week we have a personality development class on every Saturday. So that they will come and teach us the personality development class also weekly. So after that the course classes will be going on parallelly with them, the aptitude and the communication. So they will not stop that course classes, and the courses will be completed at almost of the 4th month. Okay. So after that you can start working on the projects. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ. Yes. థ్యాంక్ యూ హర్ష. Thank you, sir. ఇంతకుముందు ఇలా జాబ్ వచ్చిన స్టూడెంట్స్తో నేను చాలామందితో మాట్లాడాను. అవన్నీ వీడియోస్ కూడా, అంటే జాబ్ వచ్చిన వాళ్ళతో, జాబ్ గ్యారంటీలో జాయిన్ అయ్యి డేటా వ్యాలీలో జాబ్ వచ్చిన స్టూడెంట్స్ తీసుకున్నాను. అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ద్వారా జాయిన్ అయ్యి జాబ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మన ఛానల్లోనే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఈ రోజు దాదాపు 7-8 మెంబర్స్ ఆఫర్ లెటర్స్ తోటి ఉన్నారు ఇక్కడ డేటా వ్యాలీలో వాళ్ళు. సో దీనికి సంబంధించి అంటే లాస్ట్ 1 week 10 daysలో. అండ్ అందరితో తీసుకోవడం పాసిబిలిటీ కాదు కాబట్టి నేను ఒక క్లిప్ వేస్తాను, మీరు చూడొచ్చు, సెలబ్రేషన్ క్లిప్ కూడా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జాయిన్ అయ్యేటప్పుడు డైనమిక్గా డేటా వ్యాలీలో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ జాయిన్ అయినా, లేకపోతే కెరీర్ గ్యాప్ వాళ్ళు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్లో జాయిన్ అయినా, డైనమిక్గా కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను నేర్చుకుంటాను అనే కాన్ఫిడెన్స్ అంటే అంత మేము కష్టపడతామంటే, సో ఖచ్చితంగా మీ చేతిలో జాబ్ ఉన్నట్టే. ఖచ్చితంగా జాబ్ వచ్చే వరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది నేను చెప్పడం, జాబ్ వచ్చిన స్టూడెంట్స్ చెప్పడం కూడా కాదు, మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి ఆఫ్లైన్లో. ఓకే, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఈ ఫ్రెషర్స్ మైండ్ సెట్లో ఉన్నటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఫ్రెషర్స్లో ఏమంటారంటే, నేను ఫ్రెషర్ని, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అట్ ద సేమ్ టైం క్లయింట్ నేను ఏం ప్రాజెక్ట్ చేశాను అని చెప్పి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతుంటారు అని చెప్పి అంటారు. నేనేమంటానంటే,
market has become more dynamic now. First thing. Second thing, market or any client is not ready to give any trainings to anybody anymore. In our days, see, I have started my career in 2001, 2002, and I have worked with IBM, Sutherland, AT&T, HP, and many other MNCs. So in our days, like ఓన్లీ ట్రైనింగ్స్కి అంటే మేము జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్ ట్రైనింగ్ అని చెప్పి, ప్రాసెస్ ట్రైనింగ్ అని చెప్పి, కమ్యూనికేషన్ ట్రైనింగ్ అని చెప్పి, దట్ ఆల్మోస్ట్ టుక్ 6 months. అంటే 6 monthsలో ఓన్లీ ట్రైనింగ్స్ చేస్తూ మేము సాలరీస్ తీసుకున్న రోజులు ఉన్నవి. నౌ దట్స్ నాట్ ద సేమ్ కేస్ ఇన్ ద కరెంట్ మార్కెట్. సో ఇప్పుడు క్లయింట్స్ ఆర్ థింకింగ్ ఇన్ అ మోర్ ప్రాక్టికల్ వే, where they don't want a person whom they want to train, but they want a candidate who is job ready on the day one, on the first hour. సో ఒకరిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అని అంటే వచ్చి సీట్లో కూర్చోగానే జాబ్ రెడీ ఉన్న క్యాండిడేటే కావాలి అనేది క్లయింట్ మోటివ్. సో ఈ క్లయింట్స్ ఎప్పుడు కూడా మనల్ని ఫ్రెషర్స్గా చూస్తూ, ఫ్రెషర్స్గా మనకి అపాయింట్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ అడుగుతున్నారంటే ఇట్స్ నాట్ దట్ హౌ బిగ్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్, how many multiple projects that you have done. No, it's about the thought pattern, like how much confidence you have, first thing, while speaking. That is about communication skill. So communication skill plays major role. ఇప్పుడు ఒక highly communication skills ఉన్నటువంటి person, if he is doing average in technical area, and you take another person who is top in technical and communication lo average, probabilities are more higher to the person who has a highest communication skills. So nenemantunna ante communication plays major role. First thing, any client looks at your communication and confidence while speaking. And second thing, do you have a clarity what you do? అంటే వర్క్ అసైన్ చేసేటప్పుడు అసలు ఏం చేయాలి అనేది, ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉందా అనేది చూస్తా. థర్డ్ థింగ్, ఆర్ యూ ఏబుల్ టు ప్రొజెక్ట్ ఇట్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే. అంటే ఇప్పుడు ఈ అజైల్ మెథడాలజీలో, ఇప్పుడున్నటువంటి కరెంట్ ఇండస్ట్రీలో అజైల్ మెథడాలజీలో వర్క్ చేయాలి అని అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ ఇఫ్ యూఆర్ నాట్ థింకింగ్ ప్రొఫెషనల్లీ. సో బికాజ్ ఆల్ స్ప్రింట్లో వర్క్ చేయాలి అని అంటే యూ నీడ్ లాట్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం. So these three things that any clients looks at: your communication and your attitude, like the clarity when you think about any project, and the professionalism. So these are the, because see, ide cyber tars eduruga like almost 24 to 25 years back, me and my CEO and my other friends, like we were standing, అరే ఈ సైబర్ టవర్స్లోకి మమ్మల్ని అలో చేస్తే బాగుండు అని చెప్పి మేము మా రెజ్యూమ్స్, ఒక చేతిలో రెజ్యూమ్స్ పట్టుకొని ఇంకో చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పట్టుకొని మేము ఇదే సైబర్ టవర్స్లో టైస్ కట్టుకొని ఎదురు చూసిన రోజులు ఉండేవి. ఆ రోజుల్లో మేము అంత ట్రై చేసాం లోపలికి ఎంట్రీ దొరికితే బాగుండని చెప్పి. బై గాడ్స్ గ్రేస్, లైక్ సి వీ హ్యావ్ ఎ స్పేస్ హియర్ ఇన్ సైబర్ టవర్స్ నౌ. ఇది తీసుకోవడానికి కూడా we were like we searched everywhere, like we wanted to do it earlier also. I have explained like why we got into this. We being an MNC, an IT company, we never want to get into this trainings, but మేము ఎంప్లాయ్మెంట్ చేసుకున్నప్పుడు ఒక జాబ్ రెడీ క్యాండిడేట్ కావాలి అని అంటే we were more into like we don't want to teach the complete subject, but then we want to train a candidate based on our job రిక్వైర్మెంట్ ఆర్ క్లయింట్ రిక్వైర్మెంట్. అలా మేము తీసుకున్న తర్వాత క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ ట్రైన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, దెన్ వీ థాట్ like why do in fact our friends and other company CEOs and directors, they asked us, why don't you do this publicly, like make it as open. So appudu memo we wanted to get into this edtech anamata. So that is how we started trainings. So atla by doing that, while starting it, like we were like in a confusion, like shall we have a space, affordable space where we can target more candidates. But then somehow after searching for office location many areas, somehow we got into this cyber towers with a great ambiguity, like ఈ ప్రీమియం స్పేస్లో కెన్ వి రన్ దిస్ అని చాలా ఛాలెంజెస్ మధ్యలో వీ స్టార్టెడ్. బట్ నౌ
we can say that we are reaching out many people. అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం candidates who join us, they are getting what the client needs actually. And the candidate, recently one of the company's director who has interviewed our candidate, the director has given a testimony that we haven't seen this kind of knowledge level at a fresher stage. So this is the kind of testimonies we have. సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ జాబ్ రెడీ ప్రిపేర్ అవుతున్నారు, and they are getting the offer. And I recommend to all the freshers not to stick to any technology like నేను ఇదే చేస్తాను, ఈ జాబే చేస్తాను, ఇంత ప్యాకేజే చేస్తాను, ఈ లొకేషన్లో చేస్తాను. if you want to stick to that, you will be left behind. Take my word, you will be left behind. Everyone will run faster than you. So if you want to crack a job quickly, stick to the client requirement and get to a training where they train more on client requirement. And if the package is less, don't get attracted to highest packages. No, don't dream like that. So at my career, I can't say the number, but I started with a very lowest package, but now I'm here. So whatever the package is, wherever the location is, if you think that requirement is genuine and the client is genuine, project is genuine, join and start. When you start, everything gets into the place at a later stage. All the best.